గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన డాకు మహారాజు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ప్రెజెంట్ అందరి చూపు బాలయ్య నెక్స్ట్ మూవీ అఖండ 2 పైనే ఫోకస్ అయింది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో వస్తున్న అఖండ 2 ఒక రేంజ్ లో ఉంటుందని మూవీ యూనిట్ అంటోంది. ఇంతకీ అఖండ 2 మూవీపై ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసుకుని మరో బ్లాస్టింగ్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. ప్రజెంట్ డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్లో ఉన్న బాలకృష్ణ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా అఖండ 2 షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 మీద అంచనాలు అలా ఇలా లేవు. హై ఎక్స్పెక్టేషన్స్ కు మించి ఒక రేంజ్ లో అఖండ 2ను ప్లాన్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నట్లు అఖండ 2 తాండవం అని టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రజెంట్ ఈ అఖండ 2 మూవీపై మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ చెప్పింది. వెల్కమ్ ఆన్ బోర్డ్ సంయుక్త అని అఫీషియల్ పోస్టర్ మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ ఇంటర్వెల్కే టికెట్ డబ్బులకు పైసా వసూలవుతాయని ప్రేక్షకులకు న్యాయం జరుగుతుందని హింట్ ఇచ్చారు. దీన్ని బట్టి అఖండ 2 కంటెంట్ ఏ రేంజ్ లో రాబోతుందో లెక్కేసుకోవచ్చు. అంతెందుకు ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి షూటింగ్ చేసుకొచ్చారు. సో బాలకృష్ణ అఘోరా గెటప్ తో మరింత విశ్వరూపం చూపిస్తారని అనుకోవచ్చు. ఈ అఖండ 2లో ఒక కీ చేంజ్ జరిగింది. ఇందాక చెప్పినట్లు హీరోయిన్ గా సంయుక్త మీనన్ జాయిన్ అయిందని మేకర్స్ పోస్టర్ లాంచ్ చేశారు. మూవీ స్టార్టింగ్ టైంలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ అని అందరూ భావించారు. ఓపెనింగ్ సెరమనీకి ప్రజ్ఞా జైస్వాల్ కూడా హాజరైంది. ప్రజెంట్ ప్రజ్ఞా ప్లేస్లోకి సంయుక్తని తీసుకొచ్చారా లేక సెకండ్ హీరోయిన్ గా సంయుక్త జాయిన్ అయిందా అన్నది ఇంకా తేలలేదు. అఖండ స్టోరీ ప్రకారం చూస్తే ప్రజ్ఞకు ఫస్ట్ పార్ట్లో మంచి ప్రయారిటీని ఇచ్చారు. సెకండ్ పార్ట్లో పార్ట్ 1లో పాప పెద్దయ్యాకొచ్చే ప్రమాదాలను బాలకృష్ణ ఎలా గట్టెక్కించారని రెండో పార్ట్ తీస్తున్నట్లు ఒక లీక్ నెట్టింట డిబేట్ అవుతోంది. మరో వర్షన్ ప్రకారం సీక్వెల్ మూవీగా ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ సంయుక్త రీప్లేస్ చేసిందని టాక్. ఇవన్నీ జస్ట్ గాసిప్సే. నిజమేంటో మూవీ రిలీజ్ అయ్యాకే క్లారిటీ వస్తోంది. సో సంయుక్త క్యారెక్టర్ మీద ప్రజెంట్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి సంయుక్తకి అఖండ 2లో ఛాన్స్ పెద్ద ఆఫర్ అని టాక్. సీనియర్ హీరోలతో ఇప్పటిదాకా సంయుక్త యాక్ట్ చేయలేదు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నిఖిల్, ధనుష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో యాక్ట్ చేసింది. సీనియర్ హీరో బాలకృష్ణతో కలిసి యాక్ట్ చేయడం సంయుక్తకి లక్ ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి.